హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ జాబ్స్ అడ్వైజర్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో వచ్చేసరికి మరొక మంచి పార్ట్ టైం వర్క్ని అయితే తీసుకొచ్చాను గైస్. ఇది తెలుగులో అయితే ఉంటుందన్నమాట. మన సబ్స్క్రైబర్స్ చాలామంది కూడా కామెంట్ చేస్తారు పార్ట్ టైం జాబ్, అది కూడా తెలుగులో ఉండేవి ఏదైనా ఉంటే చెప్పని. సో అలాంటి ఒక పార్ట్ టైం జాబ్ని తెలుగులో చేసే జాబ్ని తీసుకొచ్చాను గైస్. మీకు ల్యాప్టాప్ లేకపోయినా కానీ మొబైల్లో కూడా వర్క్ అనేది చేసుకోవచ్చు. సో పర్ డేకి వచ్చేసరికి 1400 వరకు పే చేస్తారనమాట. సో అది నేను చెప్తున్నది కాదు, కంపెనీ వాళ్ళే మనకి జాబ్ డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ చేశారు. సో పార్ట్ టైంగా మీకు ఓన్ టైంలో మీకు టైం ఉన్నప్పుడు పార్ట్ టైంగా ఈ జాబ్ అయితే చేసుకోవచ్చు. ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. స్టూడెంట్స్, గ్రాడ్యుయేట్స్, టీచర్స్, మీకు తెలుగు వచ్చి ఉంటే సరిపోతుంది. సో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా చెక్ చేద్దాం. అసలు జాబ్ రోల్ ఏంటి, మనం ఏం చేయాలి, అండ్ అప్లై చేసిన తర్వాత మనకి ఎలాంటి మెయిల్ వస్తుంది, అండ్ ఆన్ స్పాట్ మీకు టెస్ట్ కూడా ఉంటుందన్నమాట. ఎలాంటి ఇంటర్వ్యూ కూడా ఉండదు, ఒక చిన్న టెస్ట్ అయితే ఉంటుంది. ఆ టెస్ట్ కూడా చాలా ఈజీగా అయితే ఉంటుంది. సో కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఈ వీడియోలో అయితే డిస్కస్ చేస్తాను గైస్. సో తప్పకుండా వీడియో అయితే ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. సో లేట్ చేయకుండా టుడే నోటిఫికేషన్ గురించి అయితే చెక్ చేసేద్దాం. కంపెనీ వచ్చేసరికి మనకి జోస్టాక్స్ కంపెనీ అనమాట. సో మీ అందరికి తెలిసే ఉంటుంది, జోస్టాక్స్ అనేది మనకి యూట్యూబ్ ఛానల్ కూడా ఉందన్నమాట. సో ఇదొక స్టార్టప్ కంపెనీ. ఈ కంపెనీ నుంచి మనకి వచ్చేసరికి ట్రాన్స్క్రైబర్ తెలుగు అనే రోల్ అయితే రిలీజ్ అయిందనమాట. సో ఫ్రెషర్స్ నుంచి మినిమం 2 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళ వరకు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇది పార్ట్ టైంగా అయితే చేసుకోవచ్చు. సో రిమోట్గా అయితే ఉంటుందన్నమాట. రిమోట్ అంటే వర్క్ ఫ్రమ్ హోమ్గా చేసుకోవచ్చు అనమాట. సో మనకి ఇక్కడ ఓపెనింగ్స్ వచ్చేసరికి 50 ఓపెనింగ్స్ అని మెన్షన్ చేశారు. సో మీ పర్ఫార్మెన్స్ అనేది బాగుంటే మీకు మిమ్మల్ని కూడా హైర్ చేసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట. మీరు టెస్ట్లో మంచి పర్ఫార్మెన్స్ అనేది ఇచ్చినట్లయితే. ఇక్కడ పోస్టెడ్ చూసుకుంటే జస్ట్ 3 days అగో అయితే మనకి నౌకరీలు అయితే పోస్ట్ చేశారనమాట. సో పర్టికులర్ ట్రాన్స్క్రైబర్ పొజిషన్స్. ట్రాన్స్క్రైబర్ అంటే ఏం లేదు, వీళ్ళకి జోస్టాక్స్ అనేది సక్సెస్ అయిన వాళ్ళు వచ్చి ఇందులో అయితే మనకి ప్రజెంటేషన్ మోటివేట్ చేస్తూ ఉంటారు కదా. సో అలాంటి ఆడియో ఫైల్స్ అయితే ఏవైతే ఉన్నాయో ఆ ఆడియోస్ని మీరు టెక్స్ట్ రూపంలో అయితే కన్వర్ట్ చేయాలన్నమాట. తెలుగులోనే ఉంటుంది మొత్తం కూడా. సో డీటెయిల్స్ అన్నీ కూడా చెక్ చేద్దాం. సో కీ రెస్పాన్సిబిలిటీస్ ఏమేమి ఉంటాయంటే ఆడియో ఫైల్స్, నేను చెప్పిన విధంగా ఆడియో ఫైల్స్ అయితే ఉంటాయి. సో దాన్ని టెక్స్ట్ రూపంలో మీరైతే మార్చాలన్నమాట. ఆడియో ఫైల్స్ మీకు ప్రొవైడ్ చేస్తారు. సో దాన్ని మీరు టెక్స్ట్ రూపంలో తెలుగులో అయితే కన్వర్ట్ చేయాలని మనకి ఈ ప్రాజెక్ట్లో ఈ విధంగా ఉంటుందని మనకి మెన్షన్ చేశారనమాట. సో మీకు తెలుగు అయితే మస్ట్ అండ్ షుడ్గా వచ్చి ఉండాలి, రాయడం, చదవడం. సో ఇదైతే వచ్చి ఉండాలన్నమాట గైస్. ఇది వచ్చేసరికి మనకి కంపెన్సేషన్ అనేది చెక్ చేసుకుంటే 1400 అనేది తమ్నెయిల్లో పెట్టింది, నా ఓన్గా పెట్టింది కాదు. సో ఇక్కడ 1400 పర్ అవర్ అనేది కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. 95% మీకు యాక్యురసీ అనేది ఉండాలి టైపింగ్ మీద, తెలుగులో. సో దీనికి వచ్చేసరికి మనకి కాంట్రాక్ట్ బేస్డ్ అనమాట. ఇది పర్మనెంట్ జాబ్ అయితే కాదు. 30 days 1 month వరకు మనకి ప్రాజెక్ట్ అయితే ఉంటుంది. ఈ 1 month కూడా మీరు మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చి ఇచ్చిన వర్క్ని వితిన్ టైంలో కంప్లీట్ చేస్తే మీకు ఫుల్ టైమ్గా కూడా ఇంకా కొన్ని ప్రాజెక్ట్స్ అయితే అసైన్ చేసే అవకాశం ఉందన్నమాట. సో తప్పకుండా అయితే అప్లై చేసుకోండి. మంచి ఆపర్చునిటీ అనమాట. జోస్టాక్స్ నుంచి ఈ జాబ్కి అప్లై చేసుకోవడానికి మీకు తెలుగు వచ్చి ఉంటే సరిపోతుంది. 10th ఇంటర్ ఎవరైనా కానీ ట్రై చేయండి గైస్. మనకి ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్లో అయితే ఎనీ గ్రాడ్యుయేట్ అని మెన్షన్ చేశారు. 10th ఇంటర్ కూడా ట్రై చేయండి. ఈ పర్టికులర్ పొజిషన్కి వచ్చేసరికి మీరు మొబైల్ నుంచే కూడా వర్క్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు వచ్చేసరికి అప్లై చేసుకున్న తర్వాత మీకు ఏ విధంగా మెయిల్ వస్తుందో అది కూడా చూపిస్తాను. ఇక్కడ అప్లై చేయడానికి మీకు ఇక్కడ లాగిన్ టు అప్లై ఉంది కదా, నౌకరీ ప్రొఫైల్ అయితే ఉండాలి. డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు ఇలా నౌకరీ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి లాగిన్ అయ్యి మీరైతే అప్లై చేసుకోండి. అప్లై అని మీకు లాగిన్ అయ్యింటే డైరెక్ట్గా అప్లై అని చూస్తుంది. అది ట్యాప్ చేస్తే మీ అప్లికేషన్ అనేది సబ్మిట్ అయిపోతుంది అనమాట. జోస్టాక్స్ కంపెనీకి వచ్చేసరికి అప్లై చేసిన తర్వాత మీకు స్క్రీన్ మీద చూస్తున్న విధంగా ఈ విధంగా మనకి మెయిల్ అయితే వస్తుందన్నమాట. వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ, వీఆర్ హైరింగ్ ట్రాన్స్క్రైబర్స్ అక్రాస్ ఇండియా అని జోస్టాక్స్ కంపెనీ నుంచి అయితే వస్తుందన్నమాట. జస్ట్ 3 days అగో అయితే నేను అప్లై చేసి ట్రై చేశాను అనమాట. నాకు ఇలా మెయిల్ అయితే వచ్చింది. ఇలా వచ్చేసరికి జోస్టాక్స్ హైరింగ్ తెలుగు ట్రాన్స్క్రైబర్స్ మల్టిపుల్ లాంగ్వేజెస్, ఓన్లీ తెలుగు కాదు. ఇంకా మిగిలిన లాంగ్వేజెస్లో కూడా హైరింగ్ అయితే చేసుకుంటున్నారని మనకి ఇక్కడ మెయిల్లో అయితే మెన్షన్ చేశారనమాట. మన రోల్ ఏముంటుందని మనకి మెయిల్లో కూడా మెన్షన్ చేశారు. ఇలా ఆడియో ఫైల్స్ ఉంటే వాటిని టెక్స్ట్ రూపంలో అయితే మనం కన్వర్ట్ చేయాలి. వర్క్ ఎంటైర్లీ ఫ్రమ్ ద కంఫర్ట్ ఆఫ్ యువర్ హోమ్. మన హోమ్లోనే మనకు కంఫర్ట్ ఉన్న టైంలో మనం వర్క్ చేసుకోవచ్చు. దానికి గాను వాళ్ళు
సో పే చేస్తామని మనకి అవర్ బేస్డ్గా పే అనేది ఉంటుందని మనకి ఇక్కడ మెన్షన్ చేశారనమాట. సో ఇక్కడ వచ్చేసరికి అప్లై చేయడానికి మనకి ఇక్కడ 4 లాంగ్వేజెస్ ఇచ్చారు. తెలుగు, సో తమిళ్ అండ్ మరాఠీ, బంగ్లా. సో ఈ విధంగా అయితే 4 లాంగ్వేజెస్ అయితే ఇచ్చారు. సో మనం తెలుగుకే అప్లై చేస్తున్నాం కాబట్టి సో ఇక్కడ తెలుగు అయితే ఉంది కదా, సో ఇదైతే నేను క్లిక్ చేస్తున్నాను. సో తర్వాత మనకి ఒక గూగుల్ ఫామ్ ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. సో ఇది 1 మంత్ కాంట్రాక్ట్ బేస్డ్, మీకు తెలుగులో రాయడం, చదవడం, మాట్లాడడం సో ఇవైతే వచ్చి ఉండాలని మెన్షన్ చేస్తారు. కంపెన్సేషన్ సో మనకి 1400 పర్ అవర్కి 1400 పే చేస్తాం. అది కూడా సో 95% యాక్యురసీ అయితే ఉండాలన్నమాట మనకి టైపింగ్లో ఆడియో ఫైల్స్ని కన్వర్ట్ చేయడానికి అని మెన్షన్ చేశారు గైస్ ఇక్కడ. సో అప్లికేషన్ వచ్చేసరికి మనకి ఈ విధంగా గూగుల్ ఫామ్, యువర్ నేమ్, సో మీ నేమ్, మీ ఏజ్ ఇలాగా. సో వర్క్ ఫ్రమ్ హోమ్ 1 మంత్ చేయడానికి మీకు కంఫర్ట్ అయినా ఇమీడియట్ జాయినర్స్ మీరు అని అడుగుతున్నారు. సో కంపల్సరీ ఎస్ బటన్ అయితే క్లిక్ చేయండి. తర్వాత సో పర్ డేకి వచ్చేసరికి మీరు ఎన్ని అవర్స్ వర్క్ చేయగలరని సో అది మీ క్యాపబిలిటీని బట్టి ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. చాలా అయితే ఇచ్చారు మనకి. సో నా సజెషన్ ఏంటంటే మినిమం 3 to 4 అవర్స్ వరకు ఉండేలా చూసుకోండి సో షార్ట్ లిస్ట్ అవ్వడానికి. సో తర్వాత మీ కాంటాక్ట్ నెంబరు, మీ ఈమెయిల్ ఐడి ఏదైతే మీరు అప్లై చేస్తున్నారో సో ఆ ఈమెయిల్ ఐడి అయితే సో ఇక్కడైతే ప్రొవైడ్ చేయండి గైస్ వీళ్ళకి. సో తర్వాత ఈమెయిల్ ఐడి ఇచ్చిన తర్వాత సో డూ యూ హ్యావ్ ఎనీ పాస్ట్ ట్రాన్స్క్రిప్షన్ ఎక్స్పీరియన్స్, పాస్ట్లో మీకు ట్రాన్స్క్రిప్షన్ ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉందని అడుగుతున్నారు. సో ఉంటే ఎస్ అని, లేదంటే నో అని టైప్ చేయండి ఇక్కడ. సో డీటెయిల్స్ ఇచ్చి నెక్స్ట్ బటన్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలా టాస్క్స్ అని వస్తాయి అనమాట. ఇది చిన్న టెస్ట్. సో ట్రాన్స్క్రిప్షన్ టాస్క్ అని ఇక్కడ గైడ్లైన్స్ అయితే ఇచ్చారు కదా, ఇవన్నీ కూడా క్లియర్గా అయితే చదువుకోండి. చదువుకున్న తర్వాత ఇక్కడ కిందకి స్క్రోల్ చేస్తే మనకి 2 టాస్క్లు అయితే ఇచ్చారు. సో తెలుగు ఆడియో 1 అని, తెలుగు ఆడియో 2 అని. సో ఇలాగా ఈ లింక్ అయితే ఉంది కదా, ఇది క్లిక్ చేసిన తర్వాత మీకు ఒక ఆడియో ఫైల్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా ఇదైతే మీరు ఓపెన్ చేసి వినండి. ఇక్కడ తెలుగులో అయితే చెప్పుంటారనమాట. సో తెలుగులో ఏ విధంగా అయితే చెప్పారో అది మళ్ళీ మీరు ఇక్కడైతే ఇన్కరెక్ట్గా ఉంది కదా, సో దీన్ని మీరు కరెక్ట్ ఫార్మాట్లో అయితే పెట్టాలన్నమాట. ఆ ఆడియోలో ఏ విధంగా అయితే ఉందో సో గైడ్ లైన్స్ని ఫాలో అవుతూ సో ఈ విధంగా అయితే మీరు ఎంటర్ చేయాలి. నెక్స్ట్ తెలుగు ఆడియో లింక్ సెకండ్ది అయితే ఉంది కదా, సెకండ్ కూడా సేమ్ అనమాట. సో ఇలా 2 ఆడియో ఫైల్ అయితే ఉంటుంది. అందులో ఆడియోలో ఏమైతే చెప్పారో తెలుగులో అది మీరు ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట, యువర్ ఆన్సర్ అనే దగ్గర. సో ఇక్కడ ఉన్నదే ఉంటుంది, ఇక్కడ ట్రాన్స్క్రిప్షన్ ఎగ్జాంపుల్గా ఇచ్చారు కదా అదే ఉంటుంది, కానీ మిస్టేక్స్గా ఉందన్నమాట ఇక్కడ ఇచ్చింది. దీన్ని మనం కరెక్ట్గా రాసిన తర్వాత సో ఇక్కడ సబ్మిట్ బటన్ క్లిక్ చేయగానే సో మీ అప్లికేషన్ సబ్మిట్ అయిపోతుంది అనమాట. సో నెక్స్ట్ ప్రాసెస్ వన్స్ మీరు సెలెక్ట్ అయితే మళ్ళీ ఈమెయిల్ ద్వారానే కమ్యూనికేట్ అయ్యి సో మిమ్మల్ని హైర్ చేసుకుని 1 మంత్ వరకు కాంట్రాక్ట్ అయితే తీసుకుంటారు. సో ఇది గైస్ స్టూడెంట్ నోటిఫికేషన్ వచ్చేసరికి పార్ట్ టైం జాబ్ ఆపర్చునిటీ, అది కూడా తెలుగులో జోష్ టాక్స్ నుంచి తప్పకుండా అప్లై చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపించినట్లయితే చిన్న లైక్ చేయండి, మరొక 10 మందికి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. మరొక మంచి జాబ్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.